పీబీఆర్ టీవీ న్యూస్ కు స్వాగతం. నేను మీ ఏకే. అనకాపల్లి ఎంపీ డాక్టర్ బి సత్యవతి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థను తీసుకుని వచ్చి ప్రజలకు సంక్షేమ పథకాలు అందుబాటులోకి తెచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని ఆమె తెలిపారు. ఒకేసారి కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన ఘనత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆమె తెలియజేశారు. సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా అందరికీ అందుబాటులో అందుతున్నాయని, వారి ఖాతాలోకి నేరుగా డబ్బులు జమ చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని ఆమె తెలియజేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రంలో ఉన్న వైసీపీ ఎంపీలందరూ తీవ్రంగా కృషి చేయడం వల్ల ప్రైవేటీకరణ ఆగిందని తెలియజేశారు. రైల్వే జోన్ కార్యాలయం గురించి మరొక విలేకరు రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించలేదని, కేటాయించిన భూమి కూడా నీటి ముంపునకు గురవుతున్నదని అడగ్గా దానికి ఎంపీ సమాధానమిస్తూ రైల్వే జోన్ కార్యాలయానికి జీవీఎంసీ ద్వారా 52.2 ఎకరాలు రైల్వే జోన్ కేటాయించారని, త్వరలో ఎన్నికల కోడ్ ముందే భూమి పూజ జరుగుతుందని ఆమె తెలియజేశారు. నేను పార్లమెంటు సభ్యురాలుగా ఉత్తరాంధ్ర అభివృద్ధి కృషి చేశానని, సుమారు 52 సార్లు అనకాపల్లి ఎంపీగా పార్లమెంట్లో నా గళం వినిపించడం జరిగిందని ఆమె తెలియజేశారు. ఎలమించిలి రైల్వే స్టేషన్ కూడా అమృత పథకంలో సెలెక్ట్ అవడం నాకు చాలా ఆనందదాయకంగా ఉందని ఆమె తెలియజేశారు. నేను ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటానని, నా సేవలు, నా యొక్క ప్రేరణ చూసి వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో నాకు ఎంపీ సీట్ ఇచ్చారని, వారికి ఎప్పుడూ నేను రుణపడి ఉంటానని ఎంపీ సత్యవతి తెలిపారు. ప్రజలకు సేవ చేసే వ్యక్తులకి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ గుర్తిస్తారని, ఎంపీ సీటు తనకు రావచ్చునని ఆశాభావం ఆమె వ్యక్తం చేయడం జరిగింది. కమిషనర్ గారికి, డిఆర్ఎం గారికి కూడా మాట్లాడిన తర్వాతనే మీ దగ్గరికి వచ్చానని చెప్పి అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడి అధికారులను కూడా దగ్గర పెట్టి ఈ విషయం మీద ఆ లెటర్స్ ఆయనకి సబ్మిట్ చేశారు. ఇప్పుడు ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతుంది. అధికారులు ఎక్కడ కూడా సైట్ బాగాలేదు అని వెనక్కి వెళ్లకుండా లేరు. ఆల్రెడీ దే ఆర్ పొజిషనింగ్ ద సైట్. ఇది వాస్తవం, 100% వాస్తవం. తీసుకునే దమ్ము ధైర్యం మీకు ఉందా లేదా అని ప్రశ్నిస్తున్నా. ఇవన్నీ కూడా మీరు పై కంటి తుడుపుగా గత ప్రభుత్వంలో మరి ఇవాళ అదే నోటిఫికేషన్ ఇచ్చి ఒక 10,000 ఇవాళ సచివాలయ ఏఎన్ఎం పోస్టులు భర్తీ చేస్తున్నామని భర్తీ చేసి ఒక 10,000, మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ అగ్రికల్చర్ అసిస్టెంట్ మనం భర్తీ చేస్తున్నామని ఒక 10,000, తర్వాత ఒక డిజిటల్ అసిస్టెంట్ అని, ఒక అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అని, ఇట్లాగ ఇంచుమించు 14 రకాల సేవలు అక్కడ అందించే సిబ్బంది అంతా కూడా ఒకేసారి 140,000 మంది ఉద్యోగాలు ఇచ్చారు. మీరు కంటి తుడుపుగా అదే మనం చెయ్యాలి అంటే, ఒక రాజకీయం చేయాలి అంటే ఈ రకంగా 10,000 నోటిఫికేషన్ ఇచ్చి చేయొచ్చు. ఈరోజు ఒకేసారి ఉద్యోగాలు ప్రకటించి ఇవాళ గ్రామ స్థాయిలో పరిపాలన తీసుకొచ్చింది మన ప్రభుత్వం. ఎవరైనా కలలోనైనా కూడా ఊహించలేదు. ఇవాళ మన సచివాలయ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. ఒక రోల్ మోడల్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ఎందుకంటే అన్ని రకాలు ఒక చాలా నిరుపేద, కనీసం అక్షర జ్ఞానం లేని ఒక వ్యవసాయం చేసుకునే ఒక రైతు, ఒక సాధారణ మహిళ, ఇవాళ అక్కడ చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్, అసలు ఒక గ్రామంలో కనీసం ఒక 20 మంది చదువుకున్న, ఉన్నత చదువులు చదువుకున్న మరి ఉద్యోగులు అక్కడ అందుబాటులో ఉండడమే ఎప్పుడైనా మనం చూసామా? అసలు ఒక చిన్న ఆఫీసర్ కావాలంటే మండల స్థాయికి వెళ్ళటం, వాళ్ళు ఎవరో తెలియదు. ఇవాళ అక్కడే కూర్చుని వాళ్ళ కోసం సిద్ధంగా జస్ట్ మన హక్కులాగా ఇవాళ ప్రతి గ్రామీణ ప్రజలు కూడా వెళ్ళి సచివాలయ వ్యవస్థని వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉన్నారు. మీరు ఉద్యోగ కల్పన కోసం మీరా మాట్లాడేది, నిరుద్యోగ భృతి గురించి మీరా మాట్లాడేది. గత ప్రభుత్వంలో నిరుద్యోగ భృతి ఇస్తారని కనీసం ఒక్క 10 రూపాయలు ఒక నిరుద్యోగికి ఎవరైనా ఇచ్చిన సందర్భం మీరు గుర్తు చేసుకోండి, మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇవాళ ఇంతమందికి 140,000 మందికి ఇవాళ సచివాలయ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు, జీతాలు తీసుకుంటూ ఉన్నారు, ఒక గౌరవాన్ని పొందుతూ ఉన్నారు. వాళ్ళు మన రాష్ట్రంలో యువత, మన రాష్ట్రంలో ఉద్యోగం కోసం వాళ్ళకి కూడా తెలియదు. ఇవాళ ఒక సచివాలయ వ్యవస్థలో పోస్టులు ఫిల్ చేస్తున్నారంటే వాళ్ళందరూ అప్లై చేశారు. ఎంత పారదర్శకంగా ఒక కలెక్టర్ స్థాయి వ్యక్తులు దాన్ని నిర్వహించి అత్యున్నత పారదర్శకంగా రిజర్వేషన్స్ కూడా అమలు చేస్తూ ఉద్యోగాలు భర్తీ చేశాం. ఇవాళ వాలంటీర్ వ్యవస్థ మన రాష్ట్రానికి ఒక గౌరవం తీసుకొచ్చిన వ్యవస్థ. కరోనా లాంటి కష్టకాలంలో ఇతర రాష్ట్రాలు నిజంగా వాళ్ళు గడగడలాడిపోయారు. ఎందుకంటే డబ్బులున్నా సరే ప్రజలకి చేరవేసే పరిస్థితి లేదు, కనీసం ఒక మందులున్నా ఇచ్చే పరిస్థితి లేదు, ఒక వెళ్ళే నాదుడు లేడు.
కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో అప్పటికే సిద్ధంగా ఉన్న ఒక విజనరీ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యవస్థను అప్పటికే సిద్ధం చేశారు. వాళ్ళంతా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఎటువంటి సంకోచం లేకుండా ప్రతి ఒక్కరికి మందులు అందజేశారు. మరి ఉచితంగా ప్రభుత్వం ఇచ్చేటటువంటి అన్ని పథకాలని కూడా అందజేశారు. ఇవాళ వాలంటీర్ అంటే ఎవరు? మనలో ఒక వ్యక్తి, ఒక 70 కుటుంబాలకి, ఒక 50 కుటుంబాలకి మనలో ఉన్నటువంటి ఒక వ్యక్తి. వాళ్ళ ప్రభుత్వం నుంచి వారు చేసే సేవకి వాళ్ళు పారితోషికం తీసుకుంటూ ఇవాళ ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఆర్థిక భరోసా ఇచ్చిందా లేదా మన ప్రభుత్వం? అలాగే ప్రతి 70 కుటుంబాలకి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది, ఎన్ని వేల మంది వాళ్ళకు ఒక ఆర్థిక భరోసా, ఒక సేవ చేసే అవకాశం కనీసం ప్రభుత్వ ఈ నవరత్నాల పథకాలన్నింటినీ కూడా కొంతమందికి తెలియవు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టించి వాళ్ళని సచివాలయానికి తీసుకుని వెళ్ళి గాలి కొదలలేదు. ప్రజల్ని పథకాలు ప్రవేశపెట్టి ఎవరో ఆఫీసర్స్ చేత మీరు కనీసం అవగాహన లేకుండా చేయలేదు. వాలంటీర్స్ ద్వారా ప్రతి వ్యవస్థలోని ప్రతి వ్యక్తికి కూడా దీన్ని ఒక సిస్టమ్ని డెవలప్ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాగే వాలంటీర్ వ్యవస్థ, మన వాలంటీర్స్కి వందనం అనే ఒక కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాము. వాళ్ళకి ప్రోత్సహిస్తున్నాము. ఎందుకంటే అది ఒక సేవా కార్యక్రమంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు భావించారు. ఎందుకంటే వాళ్ళని సేవ చేయడానికి, ప్రజలకి ప్రభుత్వ పథకాలను అందించే ఒక వారధిగా వాళ్ళని గౌరవ ముఖ్యమంత్రి గారు భావించటం వల్ల సేవ చేసిన వారికి ఇచ్చే పురస్కారాల లాగా వాళ్ళలో అత్యుత్తమ సేవ చేసిన వాళ్ళకి సేవా వజ్ర, సేవా మిత్ర, సేవా రత్న అవార్డులు ఇచ్చి వాళ్ళకి ఒక ఉగాది పురస్కారాలు మనం ఎలా ఇస్తామో అత్యుత్తమ సేవకి వాళ్ళని ప్రతీకలుగా మన ప్రభుత్వం చూస్తూ ఉంటే మరి ఎంత తేలిక మాటలు మాట్లాడారు ప్రతిపక్షాలు. నిజంగా ఇవాళ వాలంటీర్ వ్యవస్థ చాలు సమాధానం చెప్పడానికి ప్రతిపక్షాలు నాయకులు అది మేము కాదు కావాల్సింది. వాళ్ళని ఒక్కసారి ఒక 100 మందిని కదిపితే దుమ్మెత్తి పోస్తారు, ఎవ్వరు మా మీద మాట్లాడారని చెప్పి. నిజంగా ఒక ఉమెన్ ట్రాఫికింగ్ అలాంటివి చేస్తున్నారని కానీ వాళ్ళ మీద ఒక అసాంఘికమైన కార్యక్రమాలకి పాల్పడుతున్నారని అనటానికి మీకు నోరెలా వచ్చింది? వారందరూ కూడా చక్కగా ప్రతి కుటుంబంలోనే, ఎందుకంటే ఆ మాట వచ్చిన ఆ వారంలోనే నేను అందరినీ పిలిచి అటు ప్రజల్ని పిలిచాము, వాలంటీర్ని పిలిచాము. ప్రతి ఒక్కరు కూడా మాకు ఎంతో బాగా చేస్తున్నారు, మాకు తెలియని విషయాలు చెప్తున్నారు, మమ్మల్ని సచివాలయంకి తీసుకెళ్తున్నారు, మా కుటుంబంలో ఒకరు అయిపోయారు వాలంటీర్ అని వాళ్ళ ప్రజలు చెప్తున్నారు. మీరు ఎక్కడో కూర్చొని కనీసం కరోనా లాంటి కష్టకాలంలో ఆంధ్ర రాష్ట్రంలో అడుగు కూడా పెట్టకుండా ఇవాళ ప్రజలు ఏమైపోతున్నారో, ప్రజల ప్రాణాలు పోతున్నాయి, వాళ్ళు కనీసం ఉద్యోగాలు లేవు, చాలా మందికి ఇబ్బందికరంగా ఉంది, జీతం లేదు, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పుడు పక్క రాష్ట్రం నుంచి కనీసం పలకరింపు కూడా లేదు, కనీసం రాలేదు, చేతిలో పైసా ఇవ్వక్కర్లేదు. ఒక మానవీయ కోణంలో కనీసం ఒక ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు కనీసం మాట్లాడలేదు. మీరు చూసారా ఎవరైనా? ఈ చెప్పిన ఇవాళ ఈ 2-3 రోజుల నుంచి మాట్లాడిన వ్యక్తులు ఎవరైనా కరోనా కష్టకాలంలో ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, చాలా మందికి ఉద్యోగాలు కూడా వెళ్లకుండా ఉండేటప్పుడు వాళ్ళకి ఏ రకంగా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో అని ఎవ్వరు కూడా మాట్లాడలేని వ్యక్తులు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టి ప్రజల కోసం చాలా చేస్తామంటే నమ్మే పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో సగటు పౌరులు ఎవరు కూడా లేరు అని చెప్పి ఈరోజు ఒక వైసీపీ ప్రజాప్రతినిధిగా నేను ఈరోజు మీ అందరికీ కూడా చెప్తూ, మరి అనేక సందర్భాల్లో చెప్పినా ఇంకా ఏదో ఒక ప్రాసలాగా, ఒక పాత పాటలాగా పాడిందే పాడరా పాసిపళ్ళ దాసరి అని, మరి పాత పాట పాడుతున్నట్టు ఎంతసేపు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అని, తర్వాత రైల్వే జోన్ అని, తర్వాత స్టీల్ ప్లాంట్ గురించి కానీ, మరి స్టీల్ ప్లాంట్ మేము ఉద్యమం చేశాము, కనీసం ఎవరు మాట్లాడారని మాట్లాడిన వారు కళ్ళు మూసుకొని కూర్చున్నారా మీరంతా? నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో నిద్రపోతున్నారా మీరని మేము ప్రశ్నిస్తున్నాం. పాదయాత్ర చేయటం మీకు కనబడలేదా? ఉద్యమాలకు సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ స్టీల్ ప్లాంట్ గేటు దగ్గర అందరూ కూడా మేమంతా కూడా ఉన్నాము కార్మికుల కోసం, ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరి కోసం, స్టీల్ ప్లాంట్ కోసం అని చెప్పి మేము మాట్లాడినప్పుడు మీరందరూ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ఢిల్లీ స్థాయిలో ఎంపీలందరూ కూడా, వైసీపీ ఎంపీలందరూ కూడా 100 మంది ఎంపీలందరూ సంతకాలు సేకరించి ప్రధానమంత్రి గారికి ఇవ్వటం కానీ, మరి ఎయిర్పోర్ట్లో సంఘాలన్నీ కూడా అఖిలపక్ష సంఘాలన్నీ కూడా ఆ రోజు వచ్చారు ముఖ్యమంత్రి గారిని కలవటానికి. ఇంచుమించు గంట సేపు వారికి సమయం కేటాయించి తప్పనిసరిగా మేము స్టీల్ ప్లాంట్ కోసం వైసీపీ ప్రభుత్వం
నిలుచుంటుంది, మేము ఒక బాసటగా నిలుస్తాము, ప్రైవేటైజేషన్ కానివ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడింది మీరు మర్చిపోయారా అని చెప్పి మరి మీకు తెలియజేస్తూ, మరి ప్రధానమంత్రి గారు గత సంవత్సరం వచ్చినప్పుడు మాట్లాడిన విషయం కనీసం మీకు గుర్తు లేదా అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇప్పుడు వడివడిగా 52 ఎకరాల స్థలం కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ ఉన్నారు. ఆ ప్రాసెస్ అవుతూ ఉంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ దానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఆ పేపర్ వర్క్ వాళ్ళ తాలూకా నార్మ్స్ ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వెళుతున్నారు. ఒక్కసారి మనకి శాంక్షన్ రావటమే వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వలేదు అన్న మాటను మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ప్రస్తావిస్తే వైసీపీ కార్యకర్తలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవ్వరు కూడా దానికి ధీటైన సమాధానం మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈరోజు మరి మీకు తెలియజేసుకుంటూ, మరి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మరి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇన్ని 2,000 కోట్ల రూపాయలు సుమారని చెప్పారు, కానీ పనులు ఎందుకు జరగలేదు? మరి నిజంగా 5 సంవత్సరాల కాలంలో కొంత పనులు జరుగుతాయి కదా, 2,000 కోట్ల పనులు ఎందుకు జరగలేదు గతంలోని? దానికి ఉన్న టెక్నికల్ సమస్య గతంలో కూడా మీకు ప్రస్తావించాను. 3 గ్రామాలు ముంపు గ్రామాలు అవుతున్నాయి. అది మనకి చోడవరం నియోజకవర్గంలో దానికి రిజర్వాయర్కి సంబంధించి కూడా. సో ఇప్పటికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 గ్రామస్తుల్ని మనం ఒప్పించాము. సో 3వ గ్రామానికి దాన్ని కూడా తరలించే ప్రాసెస్, ఎందుకంటే ఇది ఒక్క రోజులో అవ్వదు. ఎందుకంటే కరోనా లాంటి కష్టకాలాన్ని 1.5 సంవత్సరం పాటు దాన్ని మర్చిపోయినట్టు నటించకండి దయచేసి ప్రతిపక్షాలందరూ కూడా. 1.5 సంవత్సరం పాటు ప్రజా జీవితం కనీసం ఎవరికి ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మేము కాలువలు తవ్వుతూ ఉంటామని చెప్పి ఏ అధికారి కూడా రారు. కానీ దాని ప్రాసెస్ అవుతుందో లేదో మీకు గణాంకాలతో సహా చెప్పడానికి బాబు జగజీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు సంబంధించిన ప్రతి పేపర్ కూడా, ఇది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎన్ని రకాలుగా అక్కడ మీటింగ్స్ పెట్టడం జరిగింది, సర్వేలు చేయడం జరిగింది. పెదపూడి రిజర్వాయర్ మనకి చోడవరం నియోజకవర్గంలో, భూదేవి రిజర్వాయర్ సభవరం దగ్గర, వీటన్నిటికీ కూడా మన వెనకనున్న గ్రామాలు ముంపు గ్రామాలని మనం పరిరక్షించడం కోసం వారిని ఎట్లాగా తరలించాలి అన్న ఆలోచన చేస్తున్న టైంలో మనకి కోవిడ్ 1 సంవత్సరం పాటు అంతరాయం కలిగిన తర్వాత మళ్ళీ దీని మీద ముందడుగు పడుతూనే ఉంది. ఈ ప్రాసెస్ అంతా అవుతూనే ఉంది అని చెప్పి మీకు చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను వైసీపీ ప్రభుత్వంలో పనిచేసి. ఎందుకంటే పార్లమెంట్ స్థాయిలో మాట్లాడిన ఏకైక వ్యక్తి, అది రాష్ట్ర సబ్జెక్ట్ అయిన కేంద్రం నుంచి మాకు విభజన ఆంధ్ర రాష్ట్రం అనేక రకం కోట్లాది రూపాయలు మాకు ఇంకా కూడా పెండింగ్లో ఉన్నాయి, రావాల్సి ఉంది. మాకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఒక జీవనాడి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరి పోలవరం ఎడమ కాలువ నుంచి మాకు ఉత్తరాంధ్ర సస్యశ్యామలం అవ్వటానికి అటు సాగునీరుకి తాగునీరుకి మరి దీన్ని ఇచ్చారు. ఇంచుమించు 7,000 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పి ఆ రోజు మాట్లాడింది వాస్తవం కాదా? ఉత్తరాంధ్రని మరి దీనికి ప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధిగా నేను మాట్లాడటం అనేది వాస్తవం కాదా అని చెప్పి మీకు తెలియజేస్తూ, ఇంటర్లింకింగ్ ఆఫ్ వాటర్ అన్న సబ్జెక్టు గురించి కూడా మీ గౌరవ పార్లమెంట్ సభ్యురాలు అక్కడ అధికారులతో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మనకి రాజమండ్రి గోదావరి నది నుంచి మరి అక్కడి నుంచి కృష్ణా నదికి, ఇక్కడ ఒరిస్సాలో ఉన్నటువంటి మహానది దగ్గర నుంచి పెన్నా, తర్వాత వంశధార నాగావళి నదుల నుంచి, శారదా నది నుంచి, మరి గోదావరి నది నుంచి, కృష్ణా నది నుంచి మరి ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అని చెప్పి అదొక 1,000 కోట్ల ప్రాజెక్టు. సో ఆ ప్రాజెక్టులో సో దీనికి ఏదైనా కేంద్ర సహాయం అందుతుందా? కేంద్రం నుంచి మనం ఏమైనా మనకి ఆర్థికంగా మనం వనరులు తీసుకునే అవకాశం ఉందా అని మీ గౌరవ పార్లమెంటు సభ్యురాలు అక్కడ డిస్కస్ చేసి ఇవాళ ఈ నోట్ అంతా కూడా మీకోసం ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ కోసం అని చెప్పి ఎంత బడ్జెట్ అవుతుంది, దానికి ఎంత స్థలాన్ని సేకరించాలి, ఏ ఏ గ్రామాల ద్వారా ఆ కాలువ డిజైన్స్ ఉన్నాయని చెప్పి ఇవంతా కూడా వైసీపీ ప్రభుత్వంలో ఇదంతా జరుగుతున్న ప్రాసెస్. ఇది ఈరోజు మీరు మాట్లాడని జరిగితే ఒక్క రోజులో ఇది రాదు కదా. ఇది ఒక్క రోజులో వస్తుందా మనకి? ఏదైనా మీరు మాట్లాడిన వెంటనే సమాధానం చెప్పడానికి ఇవంతా కూడా మనకి వచ్చిన విషయాలు కాదని చెప్పి ఇవాళ మీరు ఏదైతే ఉత్తరాంధ్ర మీద చాలా చాలా అభిమానం ఉందని మాట్లాడుతున్న నాయకులు ఎవరైనా గతంలో ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రజల కోసం, వైద్య విద్యార్థులను తయారు చేయటం కోసం, ఎంతో మంది తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏదైనా ఉత్తరాంధ్రలో ఇచ్చారా? ఉద్దానం అని చెప్పి వెళ్ళి ఇలా ఊగిపోతూ, ఉద్దానంకి వెళ్ళి ఊగిపోయిన ప్రతిపక్ష నేతలాగా మరి అక్కడికి వెళ్ళి కబుర్లు చెప్పటం కాదు. ఇవాళ వాళ్ళకి ఒకవేళ వాటర్ ఏదైనా
అందులో ఉన్నటువంటి ఆ ట్రేస్ ఎలిమెంట్స్ కానీ ఏదైనా పొల్యూషన్ వల్ల వస్తుందా అని చెప్పి ఇంకా రీసెర్చ్ జరుగుతూ ఉంది దాని మీద. అయినా సరే ఒక ప్యూర్ వాటర్ ప్రాజెక్ట్ని వాళ్ళ వేల కోట్ల రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి వారిలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మించి జాతికి అంకితం చేయటం మనం ఇంచుమించు 2 నెలల కిందట మరి ముఖ్యమంత్రి వర్యుల చేత ఆ ప్రాజెక్ట్ కూడా ఓపెన్ చేయబడింది. ఉద్దానంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అంటే కిడ్నీ వ్యాధులకు సంబంధించి ప్రత్యేకంగా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రభుత్వం నిర్మించింది. వైసీపీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిర్మించారు. విజయనగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్, ఎందుకంటే ఉత్తరాంధ్రకి సంబంధించి విశాఖపట్నం వరకు వచ్చే అవసరం లేకుండా కార్పొరేట్ హాస్పిటల్స్ కేజీహెచ్ ఇప్పటికే చాలా సాచురేట్ అయిపోయింది. కేజీహెచ్ కూడా బెడ్స్ కూడా సరిపోని పరిస్థితి. ఇవాళ మరి ఉత్తరాంధ్ర వాసులకు ఉపయోగపడదా ఈ కిడ్నీ సూపర్ స్పెషాలిటీ సెంటర్ కానీ, విజయనగరం మెడికల్ కాలేజ్ కానీ, నర్సీపట్నంలో ఉన్న మెడికల్ కాలేజ్ కానీ, ఇవి ఎన్ని వేల కోట్ల రూపాయలు. దీని అభివృద్ధి అనరా? ఏమంటారు దీన్ని? ప్రభుత్వ పాఠశాలలు బాగు చేయటం అభివృద్ధి కాదా? గ్రామాలలో సచివాలయాలు నిర్మించటం అభివృద్ధి కాదా? గ్రామాలలో రైతన్నల కోసం మండల కేంద్రాలకు వెళ్ళి లైన్లో నిలబడి ఆ రోజు మళ్ళీ విత్తనాలు దొరకకపోతే మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళ కాలం అంతా కూడా పడిగాపులు పడుతూ ఎదురుచూపులు చూసినటువంటి రైతన్నల కోసం ఇవాళ వాళ్ళ గ్రామంలో ఒక రైతు భరోసా కేంద్రం కట్టడం అభివృద్ధి కాదా? ఇవాళ ఒక డిజిటల్ లైబ్రరీని ప్రతి గ్రామానికి కూడా శాంక్షన్ చేసే అనేక చోట్ల నిర్మాణాలు కూడా ఇప్పటికే మొదలవటం అభివృద్ధి కాదా? ఈరోజు ఒక వెల్నెస్ సెంటర్ గ్రామంలో అభివృద్ధి చెందడం, రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామంలో, కనీసం మండలంలో ఒక 5 గ్రామాలు కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా ఇవాళ అభివృద్ధి కనబడుతూ ఉంటే అక్కడికి వెళ్ళి మీరు మా అనకాపల్లి నియోజకవర్గానికి రండి, ఒక గ్రామానికి వెళ్ళండి. మేము ఈ మధ్యకాలంలో పూర్తి చేసి ఓపెన్ చేసిన, అంటే కరోనా వచ్చినా కూడా నిర్మాణాలు చేయగలిగాము. నిర్మాణం జరిగిందంటే మరి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేదంటున్నారు. ఇవాళ వాస్తవం చెప్తున్నాను, భవన నిర్మాణ కార్మికులే ఖాళీ లేదు. ఇవాళ నిజంగా వాళ్ళు అన్ని చోట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇంచుమించు 32 లక్షల గృహాలు ఆంధ్ర రాష్ట్రంలో నిర్మాణం అవుతున్నాయి. పేదవారందరికీ కూడా మరి ప్రతి మహిళకి గౌరవం తెచ్చేలాగా ఇల్లు లేని నిరుపేదందరికీ కూడా స్థలం ఇచ్చింది ప్రభుత్వం. ఇల్లు ఇవ్వడం కాదు, స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణం జరుగుతూ ఉంది. భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. ఆ మాట అనడానికి మీకు నిజంగా నోరెలా వచ్చింది? వాళ్ళ అందరూ కూడా ప్రతి చోట పనులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల నెమ్మదిగా ఉంటే అడిగితే వాళ్ళకి ఖాళీ లేదు, కూలీలు దొరకలేని పరిస్థితి అని చెప్పిన మాట మేము వింటుంటే, మీరు వాళ్ళకి పని లేదు, రోడ్డున పడ్డారు అని ఏదో గాలి కబుర్లు చెప్తే వినడానికి ఎవరు కూడా ఇక్కడ వినడానికి గాజులు తొడుక్కొని మగవాళ్ళు లేరు, ఆడవాళ్ళు ఇవాళంతా కూడా మహిళా ప్రజాప్రతినిధులు అందరూ కూడా వాస్తవాలు నిర్భయంగా చెప్పడానికి వాళ్ళ మేమంతా కూడా సిద్ధమని చెప్పి మీకు ఈరోజు ఈ మీడియా సమావేశం ద్వారా తెలియజేస్తూ, భవిష్యత్తులో ఉత్తరాంధ్ర గురించి మళ్ళీ ఇంకొకసారి అభివృద్ధి లేదు అని మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా ఇలాగ ప్రెస్ మీట్లు కాదు, మేమందరం కూడా ప్రతి ఒక్క మాటని తిప్పి కొట్టడానికి యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మరి మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి ఇప్పటికీ ఈ విషయాల్లో నేనైతే చెప్పగలిగానని, వారికి కొన్ని సమాధానాలు అందేయని కూడా తెలియజేస్తూ, అట్లాగే ఇండస్ట్రీస్ గురించి కూడా మాట్లాడారు. ఇవాళ ఒక పార్లమెంటు సభ్యురాలని కాబట్టి, అందులో ఒక SCZ మన దగ్గర ఉంది కాబట్టి, నూతనంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులే స్వయంగా వచ్చి మరి ఒక అంతర్జాతీయ స్థాయికి చెందినటువంటి యోకోహామా లాంటి టైర్స్ కంపెనీని స్టార్ట్ చేయటం, సుమారు 10,000 మందికి ఇప్పటికీ కూడా ఉద్యోగాలు, అందులో 50% మహిళలకు ఇస్తానన్నారు. అది నిజంగా మాకు చాలా ఎంతో గౌరవం. ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ అంతా ఇస్తూ ఉన్నారు. అట్లాగే మరి ఈ గోబెల్ సంస్థ గ్లాస్ ఇండస్ట్రీ సంబంధించి మేమే వెళ్ళి ఓపెన్ చేశాము. అట్లాగే లార్స్ వాళ్ళ బిజినెస్ ఇంకా కూడా వాళ్ళు ట్యాబ్లెట్స్ అవన్నీ కూడా తయారు చేస్తారు ఫార్మా సంబంధించి. దాని ఎక్స్పాన్షన్కి గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో మేము కూడా అటెండ్ అయ్యాము. అట్లాగే పరవాడ సంబంధించి JNPCలో అరవిందో సంస్థ వాళ్ళు కూడా ఫార్మా ఇండస్ట్రీని దాన్ని ఎక్స్పాన్షన్ చేయటం కోసం ఇవన్నీ కూడా వేల కోట్ల రూపాయల ఇండస్ట్రీస్ ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయ్యాయి. ఎంప్లాయ్మెంట్ ఇంచుమించు 1,00,000 ఉద్యోగాల కోసం ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ మనకి ఆల్రెడీ, ఇవన్నీ కూడా స్టాటిస్టిక్స్, ఇవన్నీ కూడా నోటి లెక్కలు కాదు, ఇవన్నీ ప్రభుత్వం నుంచి అధికారికంగా ఇచ్చిన పేపర్స్ అన్నీ కూడా మీకోసం. ఇవాళ 1,00,000 మంది కొత్త ఉద్యోగాలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఇండస్ట్రీస్కి. మరి పెట్టుబడులు మనకి గ్లోబల్ సమ్మిట్ మీరు అందరూ చూశారు. ఎక్కడైనా సరే మరి ఒక ముఖేష్ అంబానీ గారు విశాఖపట్నానికి రావటం, ఎక్కడ కూడా ఆయన అంత వేగంగా వెళ్ళి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, ఎందుకంటే ఒక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కంటిన్యూస్గా మనకి 4 ఏళ్ల నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ 1 స్థానంలో ఉంది. అనుమతులు సింగిల్ విండో అనుమతులన్నీ ఇస్తూ ఉన్నాము. పారిశ్రామిక దిగ్గజాలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి రావటం మీరు మర్చిపోయారా అని. ఎవరి కృషితో వారందరూ వస్తారు, ఎవరు ఇన్వైట్ చేస్తే వస్తారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎంత భరోసా ఇస్తే ఆ స్థాయి వ్యక్తులు మన విశాఖపట్నానికి వస్తారని చెప్పి ఇవన్నీ కూడా మర్చిపోయినట్లుగా ప్రజలందరికీ కూడా ప్రలోభాలు పెట్టినట్టు, పక్కదారి పట్టినట్టు మీరు మాట్లాడితే ఇక్కడ వింటూ ఊరుకోవడానికి ఎవరు కూడా ఇక్కడ సిద్ధంగా లేరు. తప్పనిసరిగా మీకు ప్రతి మాట, మీరు ఏ మాట చెప్పినా సరే అభివృద్ధి గురించి కానీ సంక్షేమం అంటే ఇంక అసలు కాలర్ ఎగరేసుకొని చెప్తాం మేము. సంక్షేమం ఇవాళ ప్రతి నిరుపేద కూడా ఇవాళ ప్రభుత్వ పథకాలన్నిటినీ కూడా గౌరవంగా తన బ్యాంక్ అకౌంట్లో, ముఖ్యమంత్రి గారు ఒక బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసినంత ఘనంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పౌరుడు, ప్రతి రైతన్న, ప్రతి పెన్షన్ తీసుకునే ఒక పెద్ద కూడా ఇవాళ ఆశీర్వదిస్తున్నారు మన ప్రభుత్వాన్ని. గౌరవ ముఖ్యమంత్రి వర్యాన్ని ఆశీర్వదిస్తున్నారు. బిలీవ్ మీ, మామూలు మాటలు చాలు, తప్పనిసరిగా మళ్ళీ ఇదే ప్రభుత్వం రావాలని వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు. నవరత్నాలు, నవమోసాలు అంటారా మీరు? అసలు ఆ మాట అనడానికి మీకు నోరు ఎలా వచ్చింది? నిజంగా తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, కమ్యూనిస్టు పార్టీలో ఉన్నవాళ్ళు నవరత్నాలు అందుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పార్టీ వివక్ష చూపం కానీ ఏదైనా సరే వంక చెప్పి వాళ్ళకి ఇవ్వకుండా ఎవరినైనా సరే ఈ ప్రభుత్వంలో మీరు చూసారా? మీ ఇంట్లో వాళ్ళు కూడా అర్హులుంటే పెద్దలకి పెన్షన్ వచ్చింది, మీ ఇంట్లో కూడా వైఎస్ఆర్ ఆసరా వచ్చింది, మీ ఇంట్లో కూడా వైఎస్ఆర్ చేయూత వచ్చింది, రైతన్నకి రైతు భరోసా వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా అందుకుని కూడా ఈరోజు ఇటువంటి మాటలు చెప్తే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి, వైసీపీ జెండా మోసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని అన్నా అని నోరారా జగనన్న అని పిలిచిన ప్రతి వ్యక్తి కూడా ఇవాళ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మరి మీకు తెలియజేసుకుంటూ, ఇది ఆ సైట్ ఎలకేషన్ అనేది ఈరోజు మాట కాదు. అసలు దగ్గర 52 ఎకరాల సైట్ మనం రైల్వే అధికారులకు ఇస్తానన్నది ఇవాళ మాట కాదు. ఒకవేళ నిజంగా అది అనుకూలంగా లేకపోతే ఈ రోజుకే చెప్పాలి కదా, ఇది మాకు అనుకూలం కాదు, మీరు వేరే సైట్ ఇవ్వండి అని ఎందుకు అనలేదు వాళ్ళు చెప్పండి. ఎందుకంటే మనం ఇవాళ ఏదో ఎలక్షన్ వస్తుందని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడాయని చెప్పి మనం మాట్లాడుతున్నది కాదు కదా. ఈ ప్రాసెస్ అనేది రైల్వే జోన్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి జరుగుతూనే ఉంది. మరి నిజంగా అధికారులకి మనం అదే సైట్ చూపిస్తున్నాం, అప్పటి నుంచి మార్చలేదు. మరి అదే సైట్ చూపిస్తునేటప్పుడు అది వాటర్ బాడీ కదా, అది కాదు అసలు మాకు అసలు మేము తీసుకోము ఇంకోటి అని వాళ్ళు ఏ రోజైనా అడగటం మీరు చూసారా? దాని మీదే ప్రాసెస్ అవుతుంది. కాకపోతే అప్పుడు 42 ఎకరాలు క్లియర్ కట్ సైట్ ఉంది, ఒక్క 10 ఎకరాల సైట్ మాత్రం డిస్ప్యూట్లో ఉండడం వల్ల అది కూడా క్లియర్ అయిన తర్వాత మేము మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకుంటామన్నారు తప్ప వాటర్ బాడీ అన్న మాట అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా డిస్కషన్ రాలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆ హెడ్డింగ్ ఎవరో చూపిస్తే మంత్రివర్యులు అట్లా చెప్పాను, కానీ ఇది వాటర్ బాడీ కాదు అని మళ్ళీ నాకు అధికారులు కన్వే చేశారు. దే ఆర్ మూవింగ్ ఫార్వర్డ్ అని చెప్పడం నేను అనుకుంటున్నాను. ఇవాళ నెక్స్ట్ ఎంపీ సీటా, నెక్స్ట్ ఎమ్మెల్యే సీటా, నెక్స్ట్ ఏమి ఇస్తారని ఇన్ని పనులు నేను చేయలేదు. ఇవాళ ఎందుకైతే నిజంగా భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో నిజంగా ఆ రోజు నాకు ఆశీర్వదించకపోతే గత ప్రభుత్వం, ఇవాళ నేను పొలిటికల్గా చెప్పాల్సి వస్తే గత ప్రభుత్వంలో అంత బిజీగా ఉన్న నన్ను రాజకీయాల్లోకి బయటికి లాగిన తర్వాత అవకాశం ఇవ్వకుండా అలా కాలయాపన చేస్తుంది. ఇదే ఎంపీ గారు మరి అప్పుడు వాళ్ళకెందుకు పనికి రాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గుర్తించారు? ఎందుకంటే గత మా హిస్టరీ తెలుసు, వాట్ టైప్ ఆఫ్ పీపుల్ వీఆర్ అని తెలుసు. మా వివేకానంద ట్రస్ట్ ద్వారా ప్రజలకు ఏ రకమైన సేవ చేసే మనుషులు వీళ్ళని ఒక సంకేతాన్ని ఇచ్చామని మరి వాళ్ళు ఎలా గుర్తించలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా గుర్తించారు? మంచి చేస్తే ప్రజలు ఆశీర్వదిస్తారు. ఇవాళ మంచి చేశానని నేను నమ్ముతున్నాను. అట్లాగే ముఖ్యమంత్రి గారికి అన్నీ కూడా ఆయనకి గౌరవం తెచ్చేలాగా, నాకైతే ఎలాగా ఆఖరి నిమిషంలో మరి అవకాశం ఇవ్వకపోతే నిజంగా మాలాంటి వ్యక్తులు ఇబ్బంది పడతాము. బయటకు మేము చెప్పుకునే కాకపోయినా ఆ రోజు మాకు పిలిచి మాకు అవకాశం ఇచ్చి అంత గౌరవం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి
గౌరవం తెచ్చేలాగే నా పదవీ కాలాన్ని నేను పూర్తి చేశానని చెప్పి నేను ఇవాళ సగర్వంగా చెప్తాను. ఎవరికైనా డీటెయిల్స్ ఇస్తానన్నారు. ఒక 7 సబ్వేస్ నా పార్లమెంట్లో 7 సబ్వేస్, మళ్ళీ యలమంచిల అమృత స్టేషను. ప్రైమ్ మినిస్టర్ గారు 26వ తారీఖున వర్చువల్గా భూమి పూజ, అంటే దాన్ని భూమి పూజ చేస్తున్నారు. మన అనకాపల్లి ఎలా చేసామో యలమంచిల్లో అటెండ్ అవుతున్నాను 26. ఇంకా యలమంచిల స్టేషన్ కూడా రూపురేఖలు మారిపోతాయి మన ప్రభుత్వంలో. నాకు అచీవ్మెంట్ పర్సనల్గా, ఎందుకంటే 2 డెవలప్మెంట్ కోసం నేను ప్రతి కమిటీలో కూడా నేను మాట్లాడాను. అనకాపల్లి యలమంచిలో కూడా, బట్ అనకాపల్లి పెద్దది కాబట్టి. అంటే ఇంకో కొత్త విషయం ఏంటంటే, మీకు అది ఎప్పుడైతే మోడల్ స్టేషన్స్ అయ్యాయో హాల్ట్లకు అప్పుడు పర్మిషన్ ఇస్తారు. మనం వేగ్గా ఒక 2 ప్లాట్ఫామ్స్ ఉండి ఒక 10 హాల్ట్లు అడగడం అనేది అసంబద్ధం. మనకు విషయం తెలుసు కాబట్టి మనం ఇచ్చాము. రిప్రజెంటేషన్ ఇవ్వడంలో ఎక్కడ వెనుకడుగు వేయలేదు. రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ఇప్పుడు ఇది 100% అయి తీరుతుందండి. ఎందుకంటే సూపర్ ఫాస్ట్లో ఆగుతాయి, ఎందుకంటే అంత ఫెసిలిటేషన్ ఉంటుంది, ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. కొత్త రైల్వే లైన్స్ వస్తాయి. ఇప్పుడు జూన్ వచ్చిందంటే మనకి రైల్వే లైన్స్ వస్తాయి, అదొకటి మనకి అడ్వాంటేజ్. స్టార్ట్ చేసేసారు మా టెన్యూర్ లోపల, మా కోడ్ వచ్చే లోపల పొజిషన్ తీసుకునే వెంటనే మీరు భూమి పూజకి మీరు రావాలి, సో మీరు ఆ డేట్ తీసుకోండి అని చెప్పి ఐ హ్యావ్ ఇన్వైటెడ్ అండ్ ఐ హ్యావ్ డైరెక్ట్లీ గివెన్ టు రైల్వే మినిస్టర్ దిస్ లెటర్. సో దీన్ని మీకు పబ్లిసిటీ చేసేసుకోవాలంటే ఎంతైనా చేసుకోవచ్చు, అంతే కదా. అంటే ఎంత కాన్ఫిడెంట్గా లేకపోతే ఒక మినిస్టర్కి అంత వేగ్గా ఇస్తానా? నేను సైటే లేదంటే భూమి పూజకి నేను చెప్తాను. నేను ఆ పేపర్ కూడా జీవీఎంసీ పేపర్ ఏది నాయక్, క్లీన్ సైట్, క్లియర్ కట్ సైట్. డిఆర్ఎం గారి దగ్గర మీరు ఒక్కసారి వెళ్ళి, ఎందుకంటే వాళ్ళ అధికారులే దాన్ని పొజిషన్ తీసుకుంటారు. సో మీరు డిఆర్ఎం స్థాయి వ్యక్తి దగ్గరికి వెళ్ళి విశాఖపట్నం, మీరు దానికి నిజంగా మీకు అనుకూలంగా లేదా అని ఒక మాట అడిగి నాకు సమాధానం చెప్పండి. వాళ్ళు అనుకూలమని ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. అది నామిన్క్లేచర్లో ఉండటం వల్ల మంత్రి గారికి మిస్కమ్యూనికేట్ అయింది ఆ వర్డ్ వల్ల. కానీ మనం ఇచ్చిన స్థలము కట్టడానికి అనుకూలంగా ఉంది అని ఈరోజు రైల్వే అధికారులు ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేసి అది కూడా తీసుకుని ఒకేసారి వీళ్ళు గో ఫార్వర్డ్ అని వాళ్ళు అప్పుడు ఆగారు. ఈ విషయం ఎప్పుడు జరిగింది? గత సంవత్సరం జాన్యువరిలో ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు ఈ సబ్జెక్ట్ మూవ్ అయింది. ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు ఆయన చేతనే ఫౌండేషన్ స్టోన్ వేయించడానికి అని చెప్పి రైల్వే మినిస్టర్ గారు 2 రోజుల ముందుగా వచ్చి వైర్లెస్ కాలనీ విజిట్ చేసి, దీనిలో ముందు కొంతైనా ఆఫీసులు, ఎందుకంటే ఒకే దగ్గర కట్టాలని ఏం లేదు, వాళ్ళు డిఫరెంట్ బ్లాక్స్ ఉంటాయి. సో ఆ రోజు ఆయన డైరెక్షన్ ఇచ్చారు, ఫండ్స్ కూడా ఇచ్చారు. ఆయన నేనే మాట్లాడాను ఇంకొకరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఎందుకంటే అన్ని రకాలు ఒక చాలా నిరుపేద, కనీసం అక్షర జ్ఞానం లేని ఒక వ్యవసాయం చేసుకునే ఒక రైతు, ఒక సాధారణ మహిళ, ఇవాళ అక్కడ చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్, అసలు ఒక గ్రామంలో కనీసం ఒక 20 మంది చదువుకున్న, ఉన్నత చదువులు చదువుకున్న మరి ఉద్యోగులు అక్కడ అందుబాటులో ఉండడమే ఎప్పుడైనా మనం చూసామా? అసలు ఒక చిన్న ఆఫీసర్ కావాలంటే మండల స్థాయికి వెళ్ళటం, వాళ్ళు ఎవరో తెలియదు, ఇవాళ అక్కడే కూర్చుని వాళ్ళ కోసం సిద్ధంగా జస్ట్ మన హక్కులాగా ఇవాళ ప్రతి గ్రామీణ ప్రజలు కూడా అని ఇవాళ సిఎండి ప్రజెంట్ చేస్తున్నారు. దానికి రెండు ఇంపార్టెంట్ కారణాలు ఏంటంటే, రాయ్బరేలీలో మన స్టీల్ ప్లాంట్ వాళ్ళు, అప్పుడు సోనియా గాంధీ గారి నియోజకవర్గం అది, అందులో ఒక రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం వీళ్ళు అక్కడ పెట్టారు వీళ్ళ సిఎస్ఆర్ యాక్టివిటీ. ఇవాళ అది పూర్తయ్యి రైల్వే వ్యాగన్స్ దాన్ని ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు దానివల్ల మనకి సంవత్సరానికి 2,500 కోట్ల ప్రాఫిట్ వస్తుంది, ఎందుకంటే రైల్వే శాఖ దాన్ని కొనుగోలు చేయడానికి ఎంఓయూ తీసుకుంది. చాలా మేజర్ స్టెప్ అది. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పటికి 2 బ్లాస్ట్ ఫర్నెస్లే మనకి స్టీల్ ప్రొడక్షన్ పనిచేస్తున్నాయి. ఇవాళ 3వ బ్లాస్ట్ ఫర్నెస్ కూడా ఇవాళ ఆల్రెడీ మనకి పనిచేస్తుంది అనమాట. 3rd కూడా యూటిలిటీలో తీసుకొచ్చారు. నౌ వీఆర్ ప్రొడ్యూసింగ్ మోర్ స్టీల్ కాబట్టి ఎక్కువ దాని మార్కెటింగ్ వస్తుంది అనమాట. సో దానివల్ల ఇంకొక 1000 కోట్లు వస్తుంది. సో నవ్ ఇప్పుడు ఏంటంటే సంవత్సరానికి ఒక 3,500 కోట్ల లాభాలను ఇవాళ చూపించే స్థాయికి స్టీల్ ప్లాంట్ వెళ్ళింది. సో ఇవాళ వాళ్ళు ఇంకా డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ఏ కారణంతో చేస్తారు. సో అందువల్ల దాన్ని అక్కడ హోల్డ్ చేసాం మనం. ఇవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వంలో ఒక పక్క ముఖ్యమంత్రి గారు, ఒక పక్క ఎంపీ, ఒక పక్క స్టాండింగ్ కమిటీ సభ్యురాలుగా నేను, అన్ని కమిటీల్లో నాకు స్టీల్ కోల్ మైన్స్ కాబట్టి మైన్స్ మీటింగ్కి వెళ్తే మాకు ఐరన్ ఓర్ మాకు ఇవ్వాలి, RINLకి మీరు సబ్సిడైజ్ ప్రైస్లో ఇవ్వాలి, ఆక్షన్లో పెట్టకూడదు, ఎందుకంటే ఇది కొంచెం ఇప్పుడు లాసెస్లో ఉంది కాబట్టి, బికాస్ సిస్టర్ కంపెనీస్ కాబట్టి మీరంతా కూడా సపోర్ట్ చేయాలి. ఇక్కడ మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ, మనం కానీ, మన ఉత్తరాంధ్ర వాసులు కానీ ఒక ప్రెస్టేజియస్గా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని
మనం ఒక మూమెంట్ తీసుకొచ్చి మనం కాపాడుకోవాలి భవిష్యత్ తరాలకి అని చెప్పి ప్రతి అవకాశాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకుని ఇవాళ సీఎండి 2 days తర్వాత మేడం గారు మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాను, మేము ఎలాగ లాభాల్లోకి వెళ్ళామేమిటండి సార్లు చెప్పాను. ఇవాళ విఆర్ఎంతో పొద్దున వాళ్ళు మాట్లాడిన తర్వాత రైల్వే జోన్ లేటెస్ట్ స్టేటస్ చెప్పాను. అంటే ఈ వాటర్ బాడీలు మీరు అన్నీ నాకు తెలియకుండా ఉంటాయి. ఆల్రెడీ మినిస్టర్ గారితోనే నేను కన్వే చేశాను, మినిస్టర్ గారితోనే లెటర్ ఇచ్చాను. ఏంటంటే ఇప్పటికి 2 బ్లాస్ట్ ఫర్నెస్లే మనకి స్టీల్ ప్రొడక్షన్ పనిచేస్తున్నాయి. ఇవాళ 3వ బ్లాస్ట్ ఫర్నెస్ కూడా ఇవాళ ఆల్రెడీ మనకి పనిచేస్తుంది అనమాట. 3rd కూడా యూటిలిటీలో తీసుకొచ్చారు.